ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేసే యూజర్స్ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. భయ్యా మాకు ఎయిర్టెల్ సిమ్ని మేము యూజ్ చేస్తున్నాం, ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్స్ గురించి మాకు తెలియజేయండి అని మనకు అడగడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు 2998 రీఛార్జ్ ప్యాక్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తా. మరియు ఈ రీఛార్జ్ ప్యాక్ని విదేశాలకు వెళ్ళే వాళ్ళు మాత్రమే, విదేశాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రీఛార్జ్ ప్యాక్ని రీఛార్జ్ చేసుకోవాలి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రీఛార్జ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 2998 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 30 డేస్ ఉంటుంది. ఈ 30 డేస్ మీకు వాయిస్ కాల్స్ని మీరు మాట్లాడుకోవచ్చు. అది కూడా మనకు 300 మినిట్స్ వాయిస్ కాల్స్ని ఇస్తారు. మీరు ఏ దేశానికి అయితే వెళ్తారో ఆ దేశంలో లోకల్స్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు. మరియు ఆ దేశం నుండి మీరు ఇండియాకి కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. మొత్తం మీకు 300 మినిట్స్ని ఈ ప్యాక్లో ప్రొవైడ్ చేస్తారు. ఈ 300 మినిట్స్లో ఇన్కమింగ్ ప్లస్ అవుట్ గోయింగ్ కాల్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇండియా నుండి మీకు కాల్ చేసినా, మీరు ఇండియాకి కాల్ చేసినా మొత్తం మీకు ఈ ప్యాక్లో 300 మినిట్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఈ రీఛార్జ్ ప్యాక్లో మీకు 10 GB డేటాని మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈ 30 డేస్ కలిపి మీకు మొత్తంగా 10 GB డేటా వస్తుంది. ప్రతిరోజు 10 GB రాదండి. ఈ 30 డేస్లో మీరు ఎప్పుడైనా ఈ 10 GB డేటాని యూజ్ చేసుకోవచ్చు. మరియు మీకు ఎస్ఎంఎస్లు, లోకల్ ఎస్ఎంఎస్లు కావచ్చు, మీరు లోకల్లో యూజ్ చేసుకోవచ్చు. లేదా అక్కడ నుండి ఇండియాకు కూడా మీరు ఎస్ఎంఎస్ చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్లు మీకు 20 ఎస్ఎంఎస్లు ఈ ప్యాక్లో ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 30 డేస్ అంటున్నారు కదా, ఎలా యాక్టివేట్ అవుద్ది? మేము ఇండియాలో ఉండి కూడా ఈ రీఛార్జ్ ప్యాక్ని రీఛార్జ్ చేసుకోవచ్చు అంటే రీఛార్జ్ చేసుకోవచ్చు అండి. విదేశాలకు వెళ్ళే వాళ్ళు విదేశాలకు వెళ్ళే ముందు 2998 పెట్టి రీఛార్జ్ చేసుకొని మీరు బయట దేశంలోకి వెళ్ళొచ్చు. మీరు రీఛార్జ్ చేసుకున్న రోజు నుండి కౌంట్ కాదండి. ఎప్పుడైతే మీరు ఫ్లైట్ దిగుతారో, ఆ దేశంలో ల్యాండ్ అవుతారో, మీ ఎయిర్టెల్ సిమ్ నెట్వర్క్ అనేది ఆ దేశంలో నెట్వర్క్తో కనెక్ట్ అయినప్పుడు, మీరు అక్కడ ల్యాండ్ అయినప్పుడు మాత్రమే ఆ దేశంలో ఉన్న నెట్వర్క్తో కనెక్ట్ అవుతుంది. అప్పటి నుండి 30 డేస్ వ్యాలిడిటీ మీకు ఉంటుంది. రీఛార్జ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా రీఛార్జ్ చేసుకోండి. రాంగ్ రీఛార్జ్ అసలు చేసుకోవద్దు. ఈ రీఛార్జ్ ప్యాక్ మొత్తం మీకు 180 దేశాలని కవర్ చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్, మొత్తం మనకి 180 కంట్రీస్ని కవర్ చేస్తుంది. ఆ 180 కంట్రీస్ లిస్ట్ మనం చూసేద్దాం రండి. ఈ రీఛార్జ్ ప్యాక్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు మీరు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టొచ్చు, 9910099100. ఇది ఎయిర్టెల్ కస్టమర్ కేర్ నెంబర్ అండి. ఇది ఓన్లీ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్స్ పైన డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్లో ఈ నెంబర్ సేవ్ చేసుకొని వాళ్ళకి హాయ్ పెట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళని తెలుసుకోవచ్చు. ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్స్ పైన డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయాలి. మొత్తం 180 దేశాలు కవర్ చేస్తుంది ఈ రీఛార్జ్ ప్యాక్ అనేది. ఆ 180 దేశాలు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ చూసేద్దాం రండి. ఈ రీఛార్జ్ ప్యాక్ మొత్తం 180+ కంట్రీస్ని కవర్ చేస్తుంది. లీస్ట్ ఆఫ్ కంట్రీస్ కవర్డ్ ఇక్కడ మీరు చూడొచ్చు. మొత్తం మీరే రీడ్ చేసుకోండి. నేను స్లోగా పైకి స్క్రోల్ చేస్తూ ఉంటా. ఏ దేశం కవర్ అవుతుంది అనేది మీరు ఇక్కడ చూసుకోండి. ఎందుకంటే మొత్తం దేశాలని నేను రీడ్ చేశాను అనుకోండి, వీడియో లెంతీ అయిపోద్ది. కాబట్టి మీరే చూసుకోండి. నేను మెల్లిమెల్లిగా పైకి స్క్రోల్ చేస్తూ ఉంటా. ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క దేశాన్ని కూడా ఈ రీఛార్జ్ ప్యాక్ రీఛార్జ్ చేసుకొని మనం వెళ్ళొచ్చు. మొత్తం 180+ కంట్రీస్ని ఈ రీఛార్జ్ ప్యాక్ అనేది కవర్ చేయడం జరుగుద్ది. ఆల్ఫాబెట్లో మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మెల్లిగా నేను పైకి స్క్రోల్ చేస్తున్నా. ఈ అన్ని దేశాలను కూడా ఈ రీఛార్జ్ ప్యాక్ కవర్ చేస్తుంది. చూసుకోండి అన్ని దేశాలు జెడ్ వరకు, ఏ ఆల్ఫాబెట్ నుండి జెడ్ వరకు ఈ దేశాలన్నిటిని కూడా ఈ రీఛార్జ్ ప్యాక్ అయితే కవర్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మొత్తం దేశాలు 180+ కంట్రీస్ ఉంటాయి. ఈ అన్ని దేశాలని ఈ రీఛార్జ్ ప్యాక్ అయితే కవర్ చేస్తుంది. అర్థమైంది కదండి ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రీఛార్జ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.